హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే రోజు చేసిన వ్లాగు. ఇంకా మార్నింగ్ లేసి బయట అంతా ఊకి ఆకులన్నీ తగలబెట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చి ఇంటి ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అదంతా ఊకేసరికి మస్తు టైం అయితే పట్టింది. ఈరోజు నేను పొద్దున్నే చాలా అలసిపోయినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే మొన్న కేక్ చేశాను కదా, మళ్ళీ నిన్న కేక్ చేశాను. నిన్న 2 కేకులు చేశాను. ఆ పనంతా కంప్లీట్ అయ్యే వరకు నైట్ 9:30 అయింది. మళ్ళీ ఆ తర్వాత ఒక వీడియోకి వాయిస్ చెప్పుకొని మళ్ళీ ఈ కేక్ వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. 11:30, 12 అయితే అయింది. మళ్ళీ పొద్దున్నే 6:30కి లేచిన కదా, మస్తు అలసిపోయినట్టుగా బాడీ మొత్తం నొప్పులు ఉన్నట్టుగా అనిపించింది. మీరు అందరు అనుకోవచ్చు, అంత చిన్న చిన్న కేక్స్కే నీకు అట్లా అనిపించిందా అమ్మ అని చెప్పేసి. అట్లా అనిపిస్తుండొచ్చు మీకు. కానీ ఏంటి అంటే మనకు అలవాటు లేని పని ఏదైనా సరే కొంచెం వెంటనే చేస్తున్నా, లేకపోతే ఒక పని చేసుకుంటూ ఇంట్లో అన్నం కూర వండుకుంటూ పిల్లలకు తినిపిస్తూ వాళ్ళని చూసుకుంటూ ఏదో ఒక పని చేస్తున్నామంటే ఎంత కొంచెం ఎక్కువ వర్క్ అన్నట్టే కదా, అటు ఇటు ఉరుకులు పరుగులు అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా అది మళ్ళీ రెస్ట్ లేకుండా చేస్తే చాలా అలసిపోతాం కదా. నాకు కూడా ఈ 2 డేస్ అట్లనే అనిపించింది. ఇక నైట్ 12 అయింది అనుకుంటా పడుకునేసరికి. మళ్ళీ పొద్దున్న అస్సలు లేవాలనిపిస్తలేదు. కానీ ఇంట్లో పని మొత్తం చాలా ఉంది. ఇంకా అందుకే 6:30కి లేచేసి బయట అంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాగా వేడి నీళ్ళతోని స్నానం అయితే చేసుకున్నాను. ఈరోజు నాకున్న పనులు ఏంటి అంటే, ఫస్ట్ అన్నం కూర అయితే వండేయాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ సదరాలి. ఆ దాంట్లో కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా, కొన్ని అయిపోయినవి ఉన్నాయి. మళ్ళీ రేపు మా సార్ వస్తారు. మా సార్ వచ్చే వరకు నేను అన్ని కూరగాయలు వాడినా వాడలేదా, ఇంకేమన్నా వాడాల్సినవి ఏమన్నా ఉన్నాయా, ముందే సిఐడి ఆఫీసర్ మన ఇంట్లోకి వస్తే భయంగా ఉంటుంది కదా. మా సార్తో కూడా గట్లనే ఏదన్నా నేను మర్చిపోయిందనుకో దాన్నే హైలైట్ అయితే చేస్తాడు. అందుకే ఫ్రిడ్జ్లో ఏమైనా కూరగాయలు మర్చిపోయినేమో, లేకపోతే ఆ లోపల ఉండి మనకు కనబడవు కదా, అది ఎక్కడనో మూలకు పడ్డాయేమో, మళ్ళీ మా సార్ వచ్చిన తర్వాత నేను వాడలేదని నన్ను ఏమన్నా అంటారేమో అని ఇట్లా భయం అవుతుంది. మళ్ళీ తర్వాత కింద సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ నేను కవర్లలోనే పెట్టిన. అయితే అవి అన్నీ మొత్తం నిండుగా ఉండడం వల్ల మళ్ళీ గ్రోసరీస్ ఆర్డర్ చేస్తాం కదా, మళ్ళీ ఏమున్నాయో ఏం లేవో నాకు తెలియదు. మా సార్ ఏమో ఎప్పుడో ఒకసారి ఇట్లా నిద్రలో లేచినట్టుగా చెప్పు గ్రోసరీస్ చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆయన చెప్పంగానే ఇట్లా అడగంగానే నేను ఏమైనా చెప్పిననుకో మళ్ళీ ఆయన గుర్తు చేసిన నాకు గుర్తు లేకపోయినా నాకు ఒక భయంగా అనిపిస్తుంది. నేనేమైనా మర్చిపోతానేమో అని చెప్పేసి ముందుగానే అక్కడ ఉన్న సామాన్లు అన్నీ సదురుకోవాలి. మళ్ళీ కేక్ సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ చదువుకోవాలి. పిల్లల బుక్స్కి అవి అట్టలు వేయాలి, పేర్లు రాయాలి, మస్తు పని ఉంది. ఇక వంట కంప్లీట్ చేసుకొని కొన్ని పప్పులు ఉన్నాయి, అవన్నీ నేను ఆ డబ్బాలలో వేసుకునేసరికి కరెంట్ అయితే పోయింది. ఆ తర్వాత గ్యాస్ మీద అన్నం పెట్టేసి గ్యాస్ మీద అన్నం వండి కూర వండేసిన తర్వాత ఇక మళ్ళీ ఎట్లాగో కరెంట్ లేదు, ఇంట్లో మొత్తం చీకటి ఉంటుంది కదా, వేరే పనులు ఏం చేసుకోలేనని చెప్పేసి పిల్లల బుక్స్కి అయితే కవర్ వేస్తున్నాను. మొన్ననే అన్ని కాపీస్ అయిపోయినాయి. విషయం అవి ఒక 10 కాపీస్, ఒకటి బుక్ అయితే ఉంది. వాటికి ఇంకా కవర్లు అయితే వేసేస్తున్నాను. కవర్లు వేసిన తర్వాత నేమ్స్ రాశాను. పిల్లల డైరీ కూడా ఫిల్ చేశాను. కాకపోతే డైరీలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను కన్నయ్య డైరీ ఫిల్ చేసిన వెంటనే విషమ డైరీ ఫిల్ చేస్తుంటే అక్కడ ఫాదర్స్ నేమ్ దగ్గర నా నేమ్ అయితే రాసుకున్నాను. మళ్ళీ దాన్ని కొట్టేసి మా సార్ పేరు అయితే రాసిన. మరి దానికి వైట్నర్ పెట్టాలో ఏమో అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మళ్ళీ ఇదేంటంటే చిన్న మిస్టేక్ని కూడా పాయింట్అవుట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మన సర్కార్ బర్ లెక్క ఏదైనా తప్పు పోతే పెన్నుతోని బర్ర కొట్టేసినట్టు కాదు కదా, ఈడ వైట్నర్ పెట్టాలేమో అని అయితే నాకు అనిపించింది. మా సార్ వచ్చినాక అడుగుతాను. ఇంకా పిల్లలకి అయితే స్టిక్కర్లు వేసేసి ఇదంతా పని కంప్లీట్ అయ్యే వరకు పొద్దున్న 11:30కి స్టార్ట్ చేస్తే 1:30 అయిపోయింది. నువ్వు ఫస్ట్ క్లాస్ కాదు కదా, నువ్వు సెకండ్ క్లాస్ కదా. మళ్ళీ ఫస్ట్ క్లాస్ చదవాలనిపిస్తుందా నాన్న విషమా?
ఉవ్వ కాదు నన్ను అక్క. అక్క నేను చెప్పనా గింత పడుకు బ్యాగ్కి నేను మా అమ్మ కూడా మోయలేదు నా బ్యాగ్. కాదు నేను ఎందుకు మోయగలుగుతా అమ్మ, నువ్వు నా బ్యాగ్ కూడా మోయలేవు కదా. నాది నేను ఎట్లా మోయగలుగుతా? నీకని చిన్నదాన్ని కదా నేను. మమ్మీ మోయగలుగుతుంది. కన్నయ్య విషమా తమ్ముడికి నిన్ను చిన్నప్పుడు అక్క అక్క అనడం రాక అప్పుడు చిన్నప్పుడు అక్కనే ఉవ్వా 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 అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి మా అక్క అంటుంది, సడన్గా చెప్తాప్పుడేమో ఉవ్వా అంటాడు. ఉవ్వా అక్క ఉవ్వా మర్చిపోవాలి. ఉవ్వా లేదు. ఈరోజు కూడా కరెంటు 10:30కి పోయింది. అగో కరెంట్ పోయింది. అప్పటికి 1:30 అయిపోతుంది కదా. చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ నుంచి ఎట్లా నీళ్ళు కారుతున్నాయో. ఇదే పరిస్థితి నిన్న ఇంతగానం రాలేదు నాకు. ఫ్రిడ్జ్ నుంచి నీళ్ళు కారుతుంటేనే నాకు భయం వేస్తుంది. ఆ నీళ్ళన్నీ కారిపోయి కేక్ మీద ఎక్కడ పడతాయో ఏంది అని చెప్పేసి 1 గంటల నుంచి నేను పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. 6:30 తర్వాత కరెంట్ రాగానే హమ్మయ్య అనుకున్నాను. ఒక్కసారి కేక్ కంప్లీట్ అయినాక ఫ్రిడ్జ్లో పెట్టిన మళ్ళీ కరెంట్ వచ్చే వరకు నేను ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసి నా కేక్ని చూడలేదు. ఎందుకంటే కొంచెం కూడా మెల్ట్ అయిందనుకో నాకు టెన్షన్గా భయంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఓపెన్ చేయలేదు. వాళ్ళు వచ్చిన తర్వాతనే కేక్ ఓపెన్ చేశాను. అప్పుడు ఇంకా నేను చాలా రిలాక్స్ అయిపోయాను. ఇక చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో అన్ని నీళ్ళు కారినాయి కదా ఫ్రిడ్జ్ నుంచి. అదంతా నేను తుడిచేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా మా సార్ ఏంటంటే కొన్ని సామాన్లు తీసుకొస్తాడు. అవి నాకు చెప్పకుండానే సడన్గా తీసుకొస్తారు. అప్పుడు నాకు ఇక తను తెచ్చినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, లేని సామాన్లు తెస్తానేమో ఓకే అనిపిస్తుంది. ఉన్న సామాన్లు తెచ్చిందనుకో బాగా కోపం వస్తుంది. ఎందుకంటే ఇకనేమో ఎక్కువ పురుగులు పడుతూ ఉంటాయి. మనం ఏం తెచ్చుకున్నా వెంటనే వాటిని అయిపోగొట్టాలి. మళ్ళీ మా సార్ ఏమో కార్న్ తీసుకొని వచ్చిండు. అది కూడా 2 కిలోలు తీసుకొని వచ్చిండు. అంతకుముందుకు తెచ్చిన 1 kgలోనే నేను 1/2 kg వాడిన, 1/2 kg అట్లనే ఉన్నాయి. మళ్ళీ అటుకులు కూడా అంతే. కొన్ని 1/2 kg అటుకులు ఇంట్లో ఉన్నాయని చెప్పినా కూడా మళ్ళీ మొన్న 1 kg అటుకులు అయితే తీసుకొని వచ్చిండు. ఇగో ఇట్లుంటుంది మా సార్తోని. ఇక అవన్నీ నేను ఏమేమి సామాన్లు ఉన్నాయి ఏమేమి లేవు అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రాగానే మా సార్ అంటాడు కదా గ్రోసరీస్ ఆర్డర్ చేయాలి అంటారు. నాకు టైంకి గుర్తుకు రాలేదు అనుకో మళ్ళీ అది కూడా ఏంటంటే నువ్వే మర్చిపోయినావు అని చెప్పేసి ఇక ఆ నెల మొత్తం సాగుతారు అని చెప్పేసి ఇక నేను ఏమేమి కావాలో అయితే అన్నీ రాసుకుంటున్నాను. పప్పులు అయిపోయినాయి ఇంట్లో. కందిపప్పు లేదు, ఎర్రపప్పు లేదు, పెసరపప్పు లేదు, పల్లీలు లేవు. మళ్ళీ ఇంకోటి వచ్చేసేమో పసుపు లేదు, ధనియాల పొడి లేదు, ఇంకోటి సర్ఫ్ లేదు, బాసన్ల సబ్బులు లేవు, పిల్లలకి బిస్కెట్స్ అయిపోయినాయి, మ్యాగీ అయిపోయింది, ఆయిల్ అయిపోయింది, ఇంకా చికెన్ మసాలా అయిపోయింది, సాంబార్ మసాలా అయిపోయింది, సేమియా అయిపోయింది. ఇవన్నీ అయితే గ్రోసరీస్ రాసేసుకున్నాను. ఇక తర్వాత వచ్చి ఫ్రిడ్జ్ అయితే సదురుతున్నాను. ఫ్రిడ్జ్ ఏం సదురుతున్నా అంటే దీంట్లో వెజిటబుల్స్ ఏమన్నా అడుగున పడిపోయినవి ఉంటాయి కదా, నేను మళ్ళీ మర్చిపోయానేమో అని చెప్పేసి ఇలా చెక్ చేసుకుంటున్నాను. అయితే ఈ కేక్ నిన్న నైట్ అయితే కంప్లీట్ చేశాను. చిన్న కేకే. దాని గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఆ కేక్ ఎందుకు చేశాను ఏంటి అని కూడా. ఇక ఇప్పుడైతే ఇంకా వెజిటబుల్స్ సదిరేసుకున్నాను కదా. కొన్ని క్యారెట్లు ఉన్నాయి, కొన్ని బీట్రూట్లు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా ఒకటి సొరకాయ ఉంది. వెజిటబుల్స్ కూడా ఏం లేవు. బియ్యం అయిపోయినాయి. తర్వాత కూరగాయలు తేవాలి మా సార్ వచ్చిన తర్వాత, ఎగ్స్ తేవాలి, గ్రోసరీస్ ఆర్డర్ పెట్టాలి. మస్తు పని ఉంది మా సార్కి అయితే. ఇక కరెంట్ అయితే పోయింది కదా. ఇప్పుడే కరెంట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను కదా. ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసి వెజిటేబుల్స్ అన్నీ చూసుకున్నాను. అన్నీ అయితే ఏం లేవు, అన్నీ వాడేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ కూడా క్లోజ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ ప్లగ్ పెట్టేస్తే అయిపోతుంది. ఒక గిన్నెలో అయితే పాలు ఉన్నాయి. ఇంకో గిన్నెలో ఏంటి అంటే నిన్న టమాటా చారు చేసిన కేక్ చేసినప్పుడే ఆ చారు అయితే కొంచెం ఎక్కువగా టమాటాలు ఉడకబెట్టినట్టున కొంచెం రసం ఎక్కువగా వచ్చింది. మా ముగ్గురికి అయిపోతుందో లేదు అన్నట్టుగా కొంచెం రసం తీసి గిన్నెలో అయితే పెట్టిన. రేపు మా సార్ వచ్చిన తర్వాత సొరకాయ కర్రీ వండి టమాటా చారు అయితే చేస్తాను. ఇక ఫ్రిడ్జ్ కూడా సదిరేసుకున్నాను కదా. ఇప్పుడైతే కేక్ సామాన్ అయితే సదురుతున్నాను. ఈ కేక్ సామాన్ ఏంటి అంటే అన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన లిక్విడ్ మెటీరియల్స్ అయితే ఏం లేవు. ఒక 2-3 క్రష్లు ఉన్నాయి. పైనాపిల్ క్రష్, స్ట్రాబెర్రీ క్రష్,
రస్మలై క్రష్ అయితే ఉన్నాయి. ఈ క్రష్‌ల టైం వచ్చేసి ఇంకా 2 మంత్స్ అయితే ఉన్నాయి. ఆ 2 మంత్స్ వరకు ఆ క్రష్‌లు అయిపోవు. 2 మంత్స్ తర్వాత వాటిని పడేయాలి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే కొంచెం నాకు ఆర్డర్స్ రావు అని తెలిసి కూడా నేను మా సార్ సపోర్ట్ చేస్తాడేమో, నాకు మంచిగా ఆర్డర్స్ తీసుకొస్తాడేమో అనే నమ్మకంతోని సామాన్లయితే తీసుకొచ్చుకున్నాను. ఈడికొచ్చిన తర్వాత మా సార్ ఎవరితోని కూడా చెప్పలేదు నేను కేక్స్ చేస్తున్నట్టుగా. ఎందుకో ఏమో నాకు కూడా తెలీదు. ఇక అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేను తెచ్చుకున్న 1 లీటర్ క్రష్‌లు ఉన్నాయి గదా! అవైతే వేస్ట్ అయినుంటాయి. 2 మంత్స్ వరకు అది కంప్లీట్ కాలేదు కదా! వాటి ఎక్స్‌పైరీ డేటు జూలై 30 వరకు అయితే ఉన్నాయి. ఆ తర్వాత నేను చిన్నవి ఇట్లా 500 ఎంఎల్ అట్లా క్రష్ బాటిల్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని దగ్గరైతే పెట్టుకుంటాను. మనకు ఆర్డర్స్ రాకపోయినా కూడా వస్తే చేసియొచ్చు అనే ఉద్దేశంతోనే నాకు అట్లా అంతే అనిపించింది. ఎవరైనా సరే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు లేకపోతే నేర్చుకుంటున్నా కూడా అలాంటి వాళ్ళైతే ఇలా క్రష్‌లో అయితే చిన్న బాటిల్స్‌లో తీసుకోండి. ఎక్కువ పెద్ద బాటిల్స్‌లో అయితే అస్సలు తీసుకోకండి. ఇగో ఈ ర్యాక్‌లలో నేనైతే కేక్ సామాన్లన్నిటిని సదిరేసుకున్నాను. నా దగ్గర చిన్న చిన్న మెటీరియల్స్ అయినా సరే ప్రతి ఒక్కటి బేకరీ కేక్ చేయాల్సిన ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది. నేను అంత ఇష్టంతోని అన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా ఆర్డర్స్ వస్తలేవు అంతే ఇంకా. అంతకు మించి ఇంకా నేనేం చెప్పను. ఏ ప్లేట్ లోపలికి తీసుకురా. విషమ్మా ప్లేట్ లోపలికి తీసుకురా నాన్న. ఆల్మండ్స్ ఇది అన్ని తినేసినాయా? వామ్మయ్య పప్ప చేతులు తిట్లు పడతాయి నాకు. అన్ని తిన్నాయా విషమ్మా? విషు సపోర్ట్ చేయవు నాన్న. ల్యాప్టాప్ ముందర పెట్టుకుని అడుగుతుంటే ఇక్కడ ఇవి ఆల్మండ్స్కి చీమలు పట్టినాయి అని చెప్పేసి నేనేం చేసిన అంటే బయట ఎండకు పెట్టిన కోతులు వచ్చి అన్ని తిన్నాయంట. నాకు బాగా తలనొప్పి లేస్తుంది. నేను ఇల్లు ఊకిన తర్వాత కేక్ తీస్తా, కానీ ఇల్లు మొత్తము దుమ్ము దుమ్ము ఉంది కదా, అన్ని సర్దుకొచ్చినాయి. ఫినిష్ ఏం ముక్కను కానీ నువ్వు చెప్పవా? బయట కోతులు వచ్చినాయి మమ్మీ ఆల్మండ్స్ లోపల పెట్టుకొని చెప్పవా? ఆల్మండ్స్ లోపల చెప్పినవా? గుర్తులేవు, నాకు గుర్తులేవు, ఏం లేవు. అవి వచ్చి అన్ని తిరిగిపోయినాయి. ఇప్పుడు ఇది ఒక్కటి ఇంకా ఎందుకు చెప్తే చెప్పనా, ఇంకా నువ్వు బయటికి పోతావు కదా, అన్ని ఎగుపడతాయి. నా ఎమ్మటి పడతాయని చెప్పలే, అవి వచ్చి దింపైనాయి. మరి కూర నైట్కి అవుతుందా విషయమా? కాదు. ఎందుకు? చూసుకుంటానంటే కూర ఏది విషయం చెప్పు. ఎల్లుంది. ఎల్లుంది లేదు, కూర ఏది? నేను అన్నం తింటప్పుడు అంత కూర ఉండే కదా. ఇద్దరు పొట్టల చెరింత కూర ఉందా? మరి నైట్ ఏం తింటారు ఇక? పొటాటో ఇక నేను ఉండను. ఇక చింతకాయ పచ్చడి వేసుకొని తినాలి నైట్. రేపటికి సోరకాయ ఒక్కటే ఉంది, కూరగాయలు అయిపోయినాయి, ఎగ్స్ కూడా లేవు. చింతకాయ పచ్చడి వేసుకునే తినాలి కన్నయ్య. తాగాలనిపిస్తలేదు? చిక్కగా ఉందా? ఏం కాదు, తాగు. గడ్డ లేదు నానా.
అది మీగడ కాదు నాన్న, మజ్జిగ అట్లనే ఉంటుంది. నాకైతే మంచిగా కేక్ వద్దా ఇప్పుడు? ఇప్పుడు ఇల్లుకి కట్ చేస్తా, ఓకేనా? గిన్నెలు దోమలే, నేను ఇల్లాకనే గిన్నెలు అన్నీ క్లీన్ చేసిపోయిన విషయం. తింటుండ్రు సింకులు వేస్తుండ్రు. ఒకటేసారి తినాలి కానీ 4-5 ప్లేట్లు ఎందుకున్నాయి విషు సింకులా? ఒకసారి అన్నంలకి, ఒకసారి కూరలకి, మళ్ళీ ఒకసారి కప్పుల, అట్లుంటుందా? ఒకటే ప్లేట్లో అయిపోయే వరకు వేసుకొని తినాలనిపిస్తే, సగం సగం కాదు. మళ్ళీ ఇప్పుడు ఇక నేను గిన్నెలు దోమాలి. అన్నం ఉంది, నైట్ చింతకాయ పచ్చడి ఒక్కటి చేస్తా. ఎందుకో తెలీదు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఆ పని అంతా చేస్తున్నాను కదా, అప్పటికే టైం వచ్చేసి 3:30 అవుతుంది. బేకింగ్ మెటీరియల్స్ చదువుతుంటేనే నాకు సడన్గా తలనొప్పి అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా తలనొప్పి ఎక్కువ అయిపోయింది, పని చాలా ఉంది. బెడ్షీట్లు వేయాలి, తర్వాత మళ్ళీ కిచెన్లో నుంచి ఇవన్నీ ఇల్లు ఉతకాలి, గిన్నెలు తోమాలి, నైట్ బట్టలు ఉతకాలి. ఎన్ని పనులు ఉన్నాయి, అయినా కూడా ఇంత హెడేక్ ఎందుకు సడన్గా పెరిగిందో ఏమో. ఇంట్లో చాలా పనులున్నాయి, అవి చేసుకుంటూ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఇంకా హెడేక్ పెరిగేసరికి నేను వ్లాగ్ అయితే స్టాప్ చేశాను. ఈ కేక్ ఉంది కదా, ఇది నిన్న నైటే చేశాను నేను. అయితే నిన్న 1 kg కేక్ చేసినప్పుడు కొంచెం క్రీమ్ అనేది మిగిలిపోయింది. అంతా కలిసి ఒక 100 ml కూడా ఉండదు. అయితే ఆ క్రీమ్ అనేది మిగిలిపోయింది. నాకు వైట్ క్రీమ్ అనేది కొంచెం సరిపోకపోతే 50 grams అట్లా తీసుకొని బీట్ చేసుకున్నాను. అయితే క్రీమ్ మిగిలిపోయింది కదా, ఏం చేయాలి అని చెప్పేసి పిల్లల కోసం చిన్నగా ఒక కేక్ అయితే చేశాను. ఇది వచ్చేసి బెంటో కేక్ లాగా అనుకోండి. నేను బెంటో కేక్ అంత వెయిట్ రాదేమో అనుకున్నాను, కానీ ఇది దాదాపుగా 400 grams వరకు వచ్చింది ఈ కేక్. ఈ కేక్ అయితే చాలా ముద్దుగా అనిపించింది నాకు. చిన్నగా మంచిగా చేసిన, చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేశాను. ఈ కేక్ చేయడానికి నాకు 20-25 minutes పట్టింది. చాలా తొందరగా చేశాను. ఇంట్లో కేక్ కదా, ఎట్లా వచ్చినా ఏం కాదు అన్నట్టుగా అయితే చేశాను. ఈ టర్న్ టేబుల్ కూడా చాలా ఫాస్ట్గా తిప్పుతూ క్రీమ్ని అయితే మంచిగా స్ప్రెడ్ చేశాను. ఈజీగా అయిపోయింది. చిన్న కేకు చూడడానికైతే భలే ముద్దుగా అనిపించింది. అయితే ఇది బెంటో కేక్ అని చెప్పొచ్చు. నేను ఐసింగ్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యాను, ఆ కేక్ చిన్నది స్పాంజ్ రెసిపీ కూడా రికార్డ్ చేస్తే బాగుండు అన్నట్టుగా అనిపించింది. నా దగ్గర ఉన్న మిగిలిపోయిన క్రీమ్ ఉంటుంది కదా, ఇట్లా ఎక్స్ట్రా తీసిన క్రీమ్ని ఫిల్లింగ్లోకి వాడాను. తర్వాత కొంచెం ఇలా ఒక్కొక్క పంపింగ్ బ్యాగ్లో క్రీమ్ అయితే మిగిలిపోయింది. ఆ క్రీమ్ని ఇలా అయితే నేను నా టాలెంట్ని యూజ్ చేద్దాం అన్నట్టుగా కిందనేమో బ్లూ కలర్ పెట్టిన, పైననేమో వైట్ కలర్ క్రీమ్ అయితే పెట్టినాను. అంతే ఉంది. ఇంకా క్రీమ్ కూడా పైన ఒక చిన్న డిజైన్ కూడా వేస్తాను. అయితే స్క్రాపర్తోని ఇలా అయితే ప్రొఫెషనల్ బేకర్స్ చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా ఇలా ఫస్ట్ పాలెట్ నైఫ్తోనే కేక్ని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నాకు వస్తుందా రాదా, లేకపోతే ఇట్లా డైరెక్ట్గా స్క్రాపర్తోని నేను ఫినిషింగ్ చేయగలనా లేదా అని చెప్పేసి నేను చెక్ చేసుకున్నాను. కానీ నా వల్ల కాదేమో అన్నట్టుగా అనిపించింది. ఇక చూస్తున్నారు కదా, ఈ కేక్ చిన్నగా ముద్దుగా ఎంత మంచిగా రెడీ అయిందో. మరి ఈ కేక్ కూడా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పురి. మొన్న ఒక కేక్ వీడియో పెట్టిన, నిన్న పెట్టిన, ఈరోజు పెట్టిన, అయినా కూడా వ్యూస్ ఏం రావట్లేదు. ఇంకేం చూస్తారబ్బా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఇంత మంచిగా వ్లాగ్స్ అనేవి చేస్తున్నా కూడా మన వీడియోస్ ఎక్కడనో వెనుకబడిపోతున్నాయి. ఎందుకు ఏంటి అని ఆలోచిస్తే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, మళ్ళీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా చాలా కంటెంటే ఉంటుంది కదా నా వీడియోస్లలో. కొంచెం నేను ఎట్లా అంటే నా ఇంట్లో పని చూపిస్తాను, ఏదైనా స్పెషల్ రెసిపీస్ చూపిస్తాను, కేక్స్ చూపిస్తాను, ముగ్గులు చూపిస్తాను. అయినా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్కి కూడా మంచిగా వ్యూస్ ఏం రావు. జస్ట్ ఇట్లా ఊకే అటు ఇటు తిరిగి కొంచెం బ్లాగ్లో టైంపాస్ చేసినట్టున్నా కూడా వాళ్ళకు లక్షల వ్యూస్ ఉంటున్నాయి. ఏంటి అని చెప్పేసి నాకే అనిపిస్తుంది. కొంచెం కొన్నిసార్లు వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నేను చేయలేకపోతున్నానే అనే బాధ నాకు వస్తుంది. అంతేగాని నేను వాళ్ళ మీద జెలసీతోని నేను చెప్పట్లేదు. ఇప్పుడు రోజెట్ నోజిల్ ఉంటుంది కదా, ఆ నోజిల్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఈ కేక్ చేసేటప్పుడు, ఎందుకంటే పొద్దున్న నుంచి కరెంట్ లేదు, 6:30కి వచ్చింది. మళ్ళీ తర్వాత ఆ పెట్టిన క్రీమ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉన్న క్రీమ్తోనే ఇలా నోజిల్తోని డిజైన్ అయితే వేసాను. అయినా డిజైన్ చక్కగా వచ్చింది. క్రీమ్ అనేది ఎందుకు మెల్ట్ అవ్వలేదు ఈరోజు అన్నట్టుగా నాకు అనిపించింది. మరి ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పురి. ఇక నెక్స్ట్ రోజు అంటే April 5th రోజు ఈ కేక్ అయితే కట్ చేసి పిల్లలకి ఇస్తున్నాను. 4th రోజు నైట్ 8:30కి అట్లా చేసిన ఈ కేక్ చూస్తున్నారు కదా. కేక్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తెలుసా. నేను బటర్ స్కాచ్ కేక్ని టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైము.
మనం వేసిన బటర్ స్కాచ్ సాసు టేస్ట్ తెలుస్తుంది. తర్వాత నట్స్ పంటికి తగులుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇక నైట్ అయితే బట్టలు పిండి, బట్టలు ఆరేసి, చింతకాయ పచ్చడి పోపు పెట్టేసి, ఆ పచ్చడితోనే అందరమైతే అన్నం తినేసాము. నాకు బాగా తలనొప్పి ఎక్కువైంది. ఈరోజు మా సారు కారపప్పులు చేయమని కూడా చెప్పిండు. నేనైతే ఆ పని కంప్లీట్ చేయలేదు. చిన్నగా చిన్నగా కూర్చో. నువ్వు తిను ఫస్ట్. బయట ఆడకు నాన్న, దోమలు గడిచినట్టే మా కన్నా ఈనాడు. విశాఖ కూడా వినదా? ఎట్లుంది కన్నా? వావ్ సూపర్ ఉంది నాన్న. మన వాయిస్ వినబడదని నేను ఫ్యాన్ బంద్ చేసిన. అయ్యో ఈరోజు ఇల్లు సదరడానికి ఎక్కువ టైం అయితే పట్టింది. కానీ మొత్తానికి ఇల్లంతా నీట్గా సదిరేసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే 8కి ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కొత్త సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ చేసి అయితే చెప్పురి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.